కాక నాని సరిపోదా శనివారం గురువారం వస్తుంది, ఎందుకు ఇది అయిపోయిందా, మడత పెట్టేసిండా, ముందే విడుదల చేసి లాంగ్ వీకెండ్ పెట్టుకొని కనీసం సినిమా డబ్బులైనా సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో రిలీజ్ చేశారేమో అనుకున్నా. లేదు కాక ట్రోలర్స్కి దించాలి కాబట్టి, కోపం ఉన్నోడికి మంచి మెసేజ్ ఇవ్వాలి కాబట్టి, మంచి అభిమానులకు మంచి వీకెండ్ ఎక్కువగా ఉంటే చాలామంది చూడాలి కాబట్టి మంచి మెసేజ్తో పాటు శనివారమే ఎందుకు అబ్బా ఏం పెట్టినావు కాక. ఇది దసరా తర్వాత వండర్ఫుల్ మాస్ పెర్ఫార్మెన్స్. ఎస్జే సూర్య అనేది కిర్రాకు. ఇక ఇండస్ట్రీలో కనుక మంచి అవకాశం ఇస్తే ఫ్యూచర్లో మంచి విలన్ అవుతాడు. జగ్గుబాయి, ప్రకాష్ రాజులు ఎవ్వరు కనపడరు, ఓన్లీ ఎస్జే సూర్య మాత్రమే కనపడతాడు. అంత క్రూరత్వమైన విలన్ అనమాట. తగ్గ పోరు అంటారు కదా, అట్లా ఉన్నది. కొన్ని సన్నివేశాల్లో నాని కన్నా బెటర్ ఏమో ఎస్జే సూర్య అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అరే పేరు దయ, టెంపర్ సినిమాలో నా పేరు దయ నాకు లేనిదే అదే అని ఎన్టీఆర్ డైలాగ్ కొడతాడుగా, ఆ డైలాగ్ ఇక్కడ న్యాయం జరిగింది కాక. మస్తు అంటే మస్తు ఉంది. అంత విలనిజం చూపించి, ఈయన పేరు దయ, ఈయన పోలీసే, అంత విలనిజం అంత క్రూరత్వంగా చూపించింది అనమాట ఎస్జే సూర్య గారు. బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్, వండర్ఫుల్ మూవీ. నిజంగా నేనైతే అంత విలనిజం చూడలే ఎస్జే సూర్యని ఈ సినిమాలు ఇప్పటివరకు. ఇప్పుడు కూడా చెప్తున్నా, రియల్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమైనా వేసుకోండి. ఎస్జే సూర్య సినిమాలు ఇప్పటివరకు ఒక్కటి కూడా నచ్చలే నాకు. ఆయన యాక్టింగ్లో ఇది నచ్చింది బాగా. సాంగ్స్ తక్కువనే కాక, ఎందుకంటే ఒక కాన్సెప్ట్తో పోయి వాళ్ళు ఆ శనివారం ఏంటి, ఎందుకు ఆ శనివారాన్ని అన్ని రోజులు కంట్రోల్ చేసుకొని శనివారం నాడు ఎందుకు చూపించాలి. గురువారం వచ్చిన కొంతమంది పిచ్చినా కొడుకుంటారు కదా నీలాంటి వాళ్ళు. శుక్రవారం విడుదల అవ్వాల్సిన సినిమా గురువారం ఎందుకు రిలీజ్ అయింది, శనివారం రిలీజ్ అవ్వాలి కదా అని పిచ్చినా కొడుకుంటారు కదా. మీలాంటి వాడికి శనివారం పవర్ ఏందో చూపించడానికి గురువారం రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను మాట్లాడడం అయిపోయింది అంటాడు. అదే నీలాంటి వాడికి అనమాట గురువారం రిలీజ్ చేసింది. వండర్ఫుల్ మూవీ, వండర్ఫుల్ కాన్సెప్ట్. వివేక్ ఆత్రేయ సెల్యూట్ కాక, కిర్రాక్ దించిన మస్తుంది. నాకు కోపం వస్తుంది. పెట్టుకో, ఏం కాదు. ఓకే చెప్పనా అన్నా. శనివారం అంటాడు, గురువారం వచ్చినాడు రివ్యూ తీసుకొని. స్కామ్ కాదు, ఇది పెద్ద స్కామ్ కాదు. సో అటు బాక్స్ ఆఫీస్కి ఇటు దీనికి పెద్ద స్కామ్ కాదు. సో ఓవరాల్గా మూవీ ఏంటి అని అంటే, సరిపోదా శనివారం. ఒక వ్యక్తి తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం శనివారం 2 గంటల 5 నిమిషాలు కావాలా, లేకుంటే ఒక తల్లి కోపాన్ని అదుపులో పెట్టుకో అని చెప్పేసి వారాంతరాలు గీసి 2.5 గంటలు సినిమాకి దారి తీసిందా, లేకుంటే ఎస్జే సూర్య అండ్ మురళీకృష్ణ గారి అరాచకాలకు సోకులపాలెం వారు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా, లేకుంటే ఇప్పుడు నేను రివ్యూ 2 గంటల 50 నిమిషాలు చెప్పాలా అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి మూవీ సరిపోదా శనివారం. అండ్ ఇందులో హీరో వచ్చేసి సైలెంట్గా స్వీట్గా యాక్షన్ చేయడం జరిగింది నాని గారు. ఎస్జే సూర్య హార్ట్గా వైలెంట్ చేయడం జరిగింది ఆయన యాక్షన్. మురళీకృష్ణ గారు డిఫరెంట్గా యాక్షన్. సో ఓవరాల్గా హీరోయిన్ కాన్సెప్ట్ తక్కువ ఉందండి, నిజంగా చెప్తున్నా. అండ్ సాయి కుమార్ గారికి కూడా తక్కువ వచ్చింది. ఎందుకు అని అంటే కథ ఆ విధంగా రాశారు. అండ్ మురళీకృష్ణ గారు, దాని తర్వాత వచ్చేసి మన ఎస్జే సూర్య గారు, హీరో నాని గారు, ఈ ముగ్గురి పాయింట్ ఆఫ్ పైన వచ్చినటువంటి కథ బ్రహ్మాండంగా ఉంది. మరి ఆ శనివారం 2 గంటల 50 నిమిషాలు వచ్చిందా, లేకుంటే ఇంకా 10 నిమిషాలు తక్కువ పడిందా అనేటువంటిది మీరు బాక్స్ ఆఫీస్కి వెళ్ళి చూడొస్తే క్లియర్ అవుతుంది. ఎస్ కెమెరామ్యాన్ రఖ్ లో, ఫోకస్ కర్లో. సో ఇందాక ప్రశ్న అడిగాడు, పార్ట్ 2కి లీడ్ ఇచ్చారా అని. ఎస్, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. పార్ట్ 2కి లీడ్ ఇవ్వడం జరిగింది. మరి పార్ట్ 2 తీస్తారా లేదా అనేటువంటిది. ఇంకో శనివారం లేదు కదా, వారాంతరాలు ఒకటే కాబట్టి లేదు. మూవీలో బ్లండర్ మిస్టేక్ కూడా చెప్తా. మన నాని గారు ఒక రోప్ కట్టుకుంటారు, ఆ రోప్ నల్లగా ఉంటుంది, కట్టుకోగా తెల్లగైపోతుంది. అదేమో నాకు అర్థం కాదు. అదే రోప్ కాలుతూ ఉంటుంది కదా, 5 మినిట్స్ కాలుతుంది. కాలిన తర్వాత కూడా ఒక థ్రెడ్ కూడా కాలేదు క్లైమాక్స్లో. అంటే నాని గారి మాదిరి న్యాచురల్గా యాక్ట్ చేసింది ఆ రోప్. అది ఓవరాల్గా రోప్ కూడా యాక్ట్ చేసింది. డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. అది మన మూవీ హైలైట్స్ అంటే ఫ్యామిలీతో చూసేవి ఒకటి ఏంటంటే, మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఒక మదర్ ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద పిల్లలు ఇవాళ రేపు జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మంచి అయినా అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట అనేది వినటము, అది దాని మీద కట్టుబడి ఉండటము. అండ్ అట్ ద సేమ్ టైం గోల్ రిలేటెడ్గా ఉన్నాడు అతను. ఏ విధంగా డీవియేట్ అవ్వకుండా ప్లాన్ ఏ అంటే ఆ ఏలోనే ఉండటం అట్లా ఉందన్నమాట. సో మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీతో చూడడము చాలా బాగుంది. మంచి కోసం పనిచేయడం చాలా బాగుంది. నాకు హీరోయిన్ రోల్ సాఫ్ట్ రోల్ అండ్ బాగుంది. తను కూడా చాలా బాగుంది. సూర్య గారి డైరెక్షన్, అసలు సూర్య గారి ఆయన విలన్ క్యారెక్టర్ అసలు ఎక్కడ బోర్ కొట్టలే. విలన్ అంటే అట్లా ఒకలాగా కూడా లేదు, మళ్ళీ ఎంజాయ్ చేసాం అందరం. ఆ విలన్ క్యారెక్టర్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్ అండి, సూపర్ డూపర్ హిట్ అయింది. మొత్తం పోతారు. ఎందుకంటే ఆరాజకంగా ఉంది సినిమా.
దసరా తర్వాత ఒక మంచి స్టెల్లర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు నాని ఈ సినిమాతో అని చెప్పాలంటే ఎస్జే సూర్య అసలు ప్రతిసారి ఆయన ఎంట్రీ బీజేఎం వచ్చేటప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేసిందని చెప్పాలి. ప్లస్ ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, అంటే మెసేజ్ కూడా ఉంది, ఒక చిన్న మెసేజ్. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న వాటికి కోపడుతూ ఉంటారు అన్నెసెసరీ కారణాల వల్ల. సో మీరు ఏం చేయాలంటే ఒక రోజు పెట్టుకోండి కోపడతాం అంతే, కానీ అది కూడా ఫైటింగ్ లాగా అలా కాదు, జస్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలని. ప్లస్ ఇంకొకటి ఈ సినిమా చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పాలి. నాని యాక్టింగ్ బాగుంది చెప్పాలి. చూసాక ఇంతకుముందు సినిమాలు దసరా, హాయ్ నాన్న లేకపోతే ఇలాంటివి, సో ఆయన ఎరుగు తీశాడు. ఇద్దరులో నాకు చెప్పాలంటే ఎస్జే సూర్య నాకు బాగా నచ్చింది. అందుకని వెళ్ళేటప్పుడు నాని ఫ్యాన్గా వెళ్ళాను, కానీ ఎస్జే సూర్య స్టోల్ ద షో అని చెప్పాలి. సో ఈవెన్ సెకండ్ హాఫ్ కూడా నాని గారి యాక్షన్ అల్టిమేట్ బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదండి. నేనేమో నార్మల్ ఇది నేను ఎప్పుడు టీవీలో ముందే మాట్లాడడం కూడా ఫస్ట్ టైం. కొంచెం ఎక్సలెంట్గా ఉందండి. కొంచెం నాకు ఐ ఫీల్ పర్సనల్ కొంచెం స్టంట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. నథింగ్ ఎల్స్. పిల్లవాళ్ళకు కోపాన్ని ఎట్లా ఇది చేసుకోవాలనేది ఓరియంట్గా చేశారు. చాలా బాగుంది, సెంటిమెంటల్. అండ్ ఏంటంటే యూత్ చూడాలి, కోపం ఎందుకు వస్తుంది, ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలనేది చెప్పారు. ఎక్సలెంట్. సరిపద శనివారం మూవీ, నేచురల్ స్టార్ నాని కమ్బ్యాక్, మాస్ ఎలిమెంట్స్ అంటే దసరా తర్వాత మాస్ ఎలిమెంట్స్ సరిపద శనివారంలో మనం చూస్తాం అనమాట. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ మనకు బోరింగ్ అనిపించదో మొత్తం అంతా ఫస్ట్ మనకు మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి ఉంటాయి. దీంట్లో మూవీలో మనకు బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక నేచురల్ స్టార్ నాని మనకి మాస్ ఫైట్స్ మాత్రం బాగా రివీల్ చేశారు భయ్య. దాంట్లో యాక్టింగ్, బాడీ పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ లుక్స్ కానీ మొత్తం చేంజింగ్, మొత్తం కొత్తగా కనిపిస్తారు మనకి నేచురల్ స్టార్ నాని. దీనిలో ఒక కాన్సెప్ట్ అనమాట. శనివారం మాత్రమే కొట్టదని ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తోటే మన ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం రివీల్ చేస్తారు. ఒక మదర్ ఎమోషన్ టచ్ ఉంటుంది. ఒక మదర్ ప్రామిస్ వల్ల శనివారం మాత్రం కొట్టడం అనేది రివీల్ చేశారు. బాగా బాగుంది భయ్య. నాని గారు బాగుంది, సూర్య గారు బాగుంది. ఎందుకంటే సూర్య గారిది యాక్టివ్ పర్ఫార్మెన్స్ మనకి తెలిసిందే కదా. ఎందుకంటే సూర్య గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా చేస్తారు. యాక్టివ్ పర్ఫార్మెన్స్, ఆ ఫన్ డైలాగ్స్ ఉంటాయి. సూర్య గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సూర్య గారి పర్ఫార్మెన్స్లో మనకి మెయిన్ లీడ్గా సూర్య గారిని పెట్టారు బాగా. దాంట్లో మనకి సూర్య గారి మాస్ ఎలిమెంట్స్ కూడా మనకి బాగా రివీల్ చేస్తారు. దీంట్లో బీజిఎం ఆర్ఆర్ గురించి చెప్పాలి భయ్య. బీజిఎం ఆర్ఆర్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం భయ్య. దీనికి ఆ బీజిఎం ఆర్ఆర్ తోటే మనం మూవీ చూస్తుంటే మంచి ఇంట్రెస్ట్గా ఒక దాంట్లో గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ఫైట్ చేసేటప్పుడల్లా. బాగుంది భయ్య. అది డిఏ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ఆ సీక్వెన్స్ కానీ మొత్తం హీరోయిన్ క్యారెక్టర్ మొత్తం బాగా రివీల్ చేశారు. అంటే అంత రొమాన్స్ అయితే పెద్దగా మనకి ఏ అనిపించదు, కానీ ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇంపార్టెంట్ రోలే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఇంపార్టెంట్ రోలే, కానీ మన రొమాన్స్ మనం మిస్ అయ్యాం. అంటే నాని గారు మనకి ఒక లవ్ అట్మాస్ఫియర్ మనం మిస్ అయ్యాం, సాంగ్స్ మిస్ అయ్యాం. మొత్తం స్టోరీ పరంగా మనం చూడాలి. అంటే సినిమా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని రికార్డులు బదులు కొడుతుంది. డెఫినెట్గా 1000 కోట్లు 2000 కోట్లు ఈజీగా కొడుతుంది, ఖచ్చితంగా చెప్తున్నా. వరల్డ్ వైడ్లో నా సరిపోదా శనివారం చూసినామన్నా, నిజంగా నాకు అస్సలు తెరుపులేనా. నాకు ఇంకా చూడాలనిపిస్తుంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండనా. ఎక్కడ సినిమా బోరింగ్ లేకుండా దుమ్ము లేచిపోయిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఏం చేసిండనా యాక్టింగ్. సినిమా మాత్రం హైలైట్ అన్న. అంటే ప్రతి సీన్ చూసినా, ప్రతి ఎలివేషన్ చూసినా, ఎక్కడ చూసినా మనకు బోరింగ్ అనిపించేది. అంటే నాన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఒక థమ్స్ అప్, ఒక కూలింగ్ తాగితే ఎంత చల్లగా ఉంటుంది, సినిమా చూస్తే అంత చల్లగా ఉంటుంది అన్న. అంత బాగుంది నిజంగా చెప్పాలంటే. చాలా బాగుంది. నాన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అన్న ఒకటి చెప్పాలి, నా బాహుబలిలో రానా ప్రభాస్ ఎట్లా చూపిస్తారు రాజమౌళి గారిని, ఈ సినిమా డైరెక్టర్ ముందుగా యాడ్సేపు చెప్పాలి. ఇద్దరు పోటీపడి ఇద్దరు విలన్ యాక్టింగ్ చేసిరు అన్న. అందులో ప్రభాస్ అన్న ఒక రానా విలన్ యాక్టింగ్ ఎట్లా చేస్తారు ఇద్దరు పోటీపడి. ఇలా నాని అన్న మన సూర్య అన్న యాక్టింగ్ చూస్తే నాకు అట్లా అనిపించింది అన్న. మళ్ళీ చూస్తున్న ఫైట్ చూసిన మన ప్రభాస్ అన్న ఫైట్ చూసినట్టు అనిపించింది అన్న. ఏం ఫైట్స్ అన్న, ఎలివేషన్స్ కానీ, యాక్టింగ్ కానీ ఏం చేసిన ప్రభాస్ అన్న, సారీ మన నాన్న. ఆయన స్టోరీలు కూడా ఒక డిఫరెంట్ ఉంటాయి అన్న. ఏ స్టోరీకి అటాచ్మెంట్ ఉంటుంది, ఒక కథతో కొత్తగా వస్తాడు ఆయన. అంటే ఏ కథకి ఒకటి డిఫరెంట్ అనే కథ డిఫరెంట్గా వస్తాడు. శనివారం సినిమా, ఎస్జే సూర్య గారి యాక్టింగ్, నాని గారి యాక్టింగ్, హీరోయిన్ అన్నీ బాగున్నాయి భయ్య. స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఇంకా చెప్పొద్దు. మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి యాక్టర్స్ అందరు చాలా బాగా చేశారు. బీజిఎం చాలా ప్లస్ అయిపోయింది. ఇంకా ఇంకొక ఆయన అన్నారు, ఏమైంది రొమాన్స్ లేదంట కదా హీరోకి హీరోయిన్కి మధ్యలో అని చెప్పేసి. ఇప్పుడు మనకు సినిమాలో అవసరం ఉన్న దగ్గర పెట్టాలన్నా. ఇప్పుడు రొమాన్స్ లేని దగ్గర రొమాన్స్ పెట్టే సినిమా ఏముంటుంది చెప్పు.
కమర్షియల్ సినిమా అంతా కమర్షియల్ ఎలిమెంట్స్. సో రొమాన్స్ పెద్ద లేకపోతే మేము నెగిటివ్ కాదు. సో నేను చెప్పొచ్చేది అదే అన్న, మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. సినిమా బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సో ఓటీటీలో వస్తుందని చెప్పేసి ఆగకండి, థియేటర్కి వచ్చి చూడండి. అందరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. 2.5 hours హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్. థియేటర్లో అందరూ వాయిస్ 200 బోర్ కొట్టకుండా ఎవ్రీ మినిట్ ప్రతి షాట్ కూడా ఎంజాయ్ చేసేలా బోర్ కొట్ట ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలో బాగా నచ్చిన అంశాలు ఏంటండి? నాని యాక్టింగ్, మ్యూజిక్, నాని యాక్టింగ్ నచ్చింది. నానిదే బాగుంది అందరిలోకి. అప్పుడు సినిమాలు బాగున్నాయి, ఇప్పుడు సినిమాలు బాగున్నాయి. సూర్యది కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్. సూర్య రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తూ ఉంటారండి. మంచి సినిమా చూస్తాం. విశ్వనాథ్, బాపు, బాలచంద్ర చూస్తూ ఉంటారు. అంటే చాలా రోజుల తర్వాత ఈ సినిమా చాలా రోజుల తర్వాత చూస్తాను. ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తాను. నో బోర్ కొట్టాను. చూడదగ్గ సినిమా. దర్శకుడు వివేకాత్రేయ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మంచి టాలెంట్. ఎక్కడ ఒక్క ఫ్రేమ్ కూడా వేస్ట్ చేయలేదు. ఎక్సలెంట్. రియల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అన్ని కానీ ఎడిటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. మనం ఫ్యామిలీతో పాటు హాయిగా ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతోటి మేమందరం వచ్చాము. దాదాపు ఒక 20 మంది వచ్చాము. అందరం కూడా ఎవరు కూడా అవుట్ ఆఫ్ 20/20 ఎవరికి కూడా ఒక బిట్ కూడా బాగాలేదు అనేది లేదు. అందరికీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇట్ షుడ్ బి మెగా బ్లాక్ బస్టర్ ఫర్ నాని. దాంట్లో ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. అలా హీరో విలన్ ఇద్దరు టగ్ ఆఫర్ ఉంటేనే మూవీ బాగుంటుంది. యాక్చువల్లీ ఏమాత్రం ఒకళ్ళు డౌన్ అయినా కానీ, హీరో స్టాండర్డ్ ఎక్కువ ఉన్నా కానీ విలన్ డౌన్ అయిపోతాడు. కానీ ఇద్దరు టగ్ ఆఫర్గా ఉంది. నాని అండ్ మా సూర్య ఇద్దరు, అది వాళ్ళ కాంబినేషన్ అల్టిమేట్గా ఉంది. నెక్స్ట్ ఇంకా రాబోయే ఇంకా చాలా రావచ్చు నాకు తెలిసి. ఇలాంటి మూవీస్ చాలా చాలా బాగుంది.